ప్రియమైన విద్యార్థులారా, హెల్ప్ ఆన్లైన్ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. హార్ట్ఫుల్నెస్ ఎక్స్పీరియన్స్ లైఫ్స్ పొటెన్షియల్ అంటే మన వ్యక్తిత్వ వికాసానికి సహాయపడే జీవన నైపుణ్యాలను హార్ట్ఫుల్నెస్ ధ్యాన సాధనాలతో మేళవించి మీకోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఆన్లైన్ కార్యక్రమం. గత వారం సెషన్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం. వాటిలో భాగంగా ముఖ్యమైన 5 బలహీనతలు: సోమర్తనం, అసహనం, అస్తవ్యస్తంగా ఉండటం, దృష్టిని కేంద్రీకరించలేకపోవటం, వాయిదా వేయడం గురించి తెలుసుకున్నాం. జ్ఞానం, నైపుణ్యం మరియు ఆత్మవిశ్వాసం నిరంతర సాధన యొక్క ప్రతిఫలం అని తెలుసుకున్నాం. ఈ బలహీనతల్ని అధిగమించడానికి హార్ట్ఫుల్నెస్ నిర్మలీకరణ అనే ఆచరణాత్మకమైన మరియు శక్తివంతమైన ఒక సాధనాన్ని నేర్చుకున్నాం. గత వారం అంతా మీరు హార్ట్ఫుల్నెస్ నిర్మలీకరణను సాధన చేసి ఉంటారని భావిస్తున్నాం. ఈరోజు సెషన్లో మరింత ఉత్సాహపూరితమైన ఆచరణాత్మకమైన ఒక చక్కని విషయం నేర్చుకోబోతున్నాం. అదే హార్ట్ఫుల్నెస్ యోగా. మొదలు పెడదామా? మరి మనం ఆచరణాత్మకమైన సెషన్ మొదలుపెట్టడానికి ముందు కొన్ని ముఖ్యమైన పదాల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. యోగా అనే పదానికి అర్థం ఏమిటి? యోగా అనే పదం సంస్కృత మూలమైన యుజ్ అనే మాట నుంచి వచ్చింది. అంటే జత కలపటం, ఏకం చేయటం లేదా అనుసంధానించటం అని అర్థం. యోగంలో అనుసంధానింపబడేదేమిటి? యోగం అంటే శరీరం, మనస్సు మరియు ఆత్మల కలయిక లేదా అనుసంధానం. దీనిని ధ్యాన సాధన ద్వారా పొందొచ్చు. ఇదివరకే మనం తెలుసుకున్న విధంగా యోగా అంటే కలయిక, ఆసనం అంటే భంగిమ. ఆసనం అనగా స్థిరం సుఖం ఆసనం అని, నిశ్చలంగా సుఖంగా కూర్చునుట అని పతంజలి మహర్షి వివరించారు. ప్రస్తుత కాలంలో యోగా మరియు యోగాసనాలు అనే పదాలు కేవలం ఆసనాలు అనే అర్థంలో వాడుతున్నారు, కానీ అది నిజం కాదు అని మనం అర్థం చేసుకోవాలి. మొదటగా మనం చాలా సరళమైన ప్రణామాసనం గురించి తెలుసుకుందాం. ప్రణామాసనం లేదా అంజలి ముద్రలో మన 2 అరచేతుల్ని జోడించి హృదయానికి దగ్గరగా ఉంచుతాం. సూర్య నమస్కారాల్లో ఇదే మొదటి అలాగే ఆఖరి భంగిమ. ఈ ఆసనం వల్ల లాభాలు: శరీరానికి సమతుల్యత లభిస్తుంది, నాడీ వ్యవస్థకు ఉపశమనం కలుగుతుంది, విశ్రాంతి మరియు ఏకాగ్రత పెంపొందుతుంది. భారతీయ సంప్రదాయంలో నమస్తే, నమస్కార్, నమస్కారం అనే పదాన్ని అంజలి ముద్ర లేదా ప్రణామాసనంతో జోడించి ఎవరినైనా సాధారణంగా పలకరిస్తాం. నమస్తే అనే పదం యొక్క అర్థం 3 భాగాలుగా ఉంటుంది. నమ అంటే శిరస్సును వంచటం, ఆస్ అంటే నేను, తే అంటే నీకు అంటే నేను నీకు శిరస్సు వంచుతున్నాను అని అర్థం. ఈ విధంగా పలకరించడం ద్వారా మనలో సమతుల్యత అలాగే ఏకాగ్రత పెంపొందుతాయి. ఒకసారి మనం దానిని నెమ్మదిగా చేద్దాం. ఇది చాలా సరళమైంది, కానీ భాగాలు మరియు లాభాలు ఉన్నాయి. కొద్దిగా తలను వంచండి, 2 చేతులను కలిపి నొక్కండి. అప్పుడు ఆక్యుప్రెషర్ కేంద్రాలు క్రియాశీలం అవుతాయి. అరచేతులు కలవాలి, చేతి వేళ్లు పైవైపుకుండాలి, బొటన వేళ్లు హృదయానికి దగ్గరగా ఉండాలి. చక్కగా చేశారు. అంజలి ముద్ర లేదా ప్రణామాసనం అంటే ఇదే. మరిన్ని సరళమైన యోగాసనాల్ని నేర్చుకునేందుకు ఇది సమయం. వాటిని మనం కుర్చీలో కూర్చుని చేయొచ్చు. వావ్, అది చాలా బాగుంటుంది కదా. వాటిని హార్ట్ఫుల్నెస్ చైర్ యోగాసనాలు అంటారు. ఈ హార్ట్ఫుల్నెస్ చైర్ యోగాసనాలు సంతోషం మరియు ఉత్సాహం కోసమే. మనం ఇక్కడ మన సాధనను ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంగా చేద్దాం. మనం సాధనను హృదయం నుంచి, హృదయం ద్వారా, హృదయంతో చేద్దాం. ఈ హార్ట్ఫుల్నెస్ యోగాసనాలు కుర్చీలో కూర్చుని చేయొచ్చు. అవి శరీరానికి తక్షణమే విశ్రాంతినిస్తాయి, మనసును ఉత్తేజపరిచి ఉత్సాహాన్ని పెంచి మనలో శక్తి స్థాయిల్ని పెంపొందిస్తాయి. హార్ట్ఫుల్నెస్ చైర్ యోగాసనంలో 3 సూత్రాలను పాటించాలి. సాధనలో
మనం శ్వాస లోనికి తీసుకున్నప్పుడు ముఖంపై చిరునవ్వు కలిగి ఉండాలి. మనం శ్వాస బయటికి వదిలినప్పుడు సంతోషాన్ని ఇతరులతో పంచుకున్నట్లు అనుభూతి చెందాలి. మనం అధికంగా శ్రమ పడకూడదు, ఎందుకంటే మనం అధికంగా శ్రమ పడినప్పుడు చిరునవ్వుతో ఉండలేం. ఈ 3 అంశాలు హార్ట్ఫుల్నెస్ కుర్చీ యోగాసనాల ప్రత్యేకత. సరే, మనం హార్ట్ఫుల్నెస్ చైర్ యోగాసనాల్ని చేద్దాం. మీరు కుర్చీలో కూర్చుని వీడియో చూస్తూ చెప్పిన సూచనల్ని అనుసరించండి. మీరు రెడీగా ఉన్నారా? అవును, మనం చేద్దాం. గుర్తుంచుకోండి, ముఖంపై చిరునవ్వుతో సంతోషంగా ఉండండి. హాయ్, శుభోదయం. నేను హార్ట్ఫుల్నెస్ యోగా నుంచి అంకిత్ పాండే. మీరు కుర్చీలోనే కూర్చుని చేసే కొన్ని యోగా పద్ధతుల్ని మీకు నేర్పుతాను. అది నిజంగా మీరు చురుకుగా, ఎరుకతో ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది. మొట్టమొదట యౌగిక శ్వాసక్రియతో ప్రారంభిస్తాం. కొద్దిగా ముందుకు జరిగి మీ వీపును నిటారుగా ఉంచండి. ఇప్పుడు మీ కుడి అరచేతిని పొట్టపై ఉంచి బాగా గాలి పీల్చండి. మీ పొట్ట ముందుకు ఉబ్బి ఛాతీని వ్యాకోచింపజేసి మెడను నిటారుగా ఉంచి నెమ్మదిగా నోటి ద్వారా గాలిని బయటికి వదలండి. మీ పొట్ట పూర్తిగా లోనికి సంకోచిస్తుంది. మళ్లీ గాలిని బాగా లోనికి పీల్చండి. మీ పొట్ట ఉబ్బి ఛాతీ విస్తరించి మెడ నిటారుగా ఉంటుంది. మళ్లీ నోటి ద్వారా గాలిని బయటికి వదలండి. అలాగే ఇంకొకసారి చేసి విశ్రమించండి. మన వెన్నెముకను సాగదీద్దాం. కొద్దిగా ముందుకు జరిగి వీపు భాగాన్ని నిటారుగా ఉంచండి. ముక్కు ద్వారా బాగా గాలిని పీల్చుకుని మీ 2 చేతులను పక్క వైపు నుంచి పైకి ఎత్తండి. 2 చేతుల వేళ్లను బంధించి అరచేతులను పైకి తిప్పి చేతులను, భుజాలను, వీపు భాగాన్ని సాగదీయండి. గాలిని బయటికి వదులుతూ చేతులను క్రిందకు దించి విశ్రమింపచేయండి. ఇంకోసారి గాలిని బాగా లోనికి పీల్చుకుని చేతులు ప్రక్క నుంచి పైకెత్తి 2 చేతివేళ్లను బంధించి అరచేతులను పైకి త్రిప్పి భుజాలను, చేతులను, శరీరాన్నంతా సాగదీసి నెమ్మదిగా గాలిని బయటికి వదులుతూ ప్రక్క నుంచి చేతులను క్రిందికి దించి విశ్రమింపజేయండి. ఇంకోసారి గాలిని బాగా లోనికి పీల్చుకుని చేతులు ప్రక్క నుంచి పైకెత్తి 2 చేతివేళ్లను బంధించి అరచేతులను పైకి త్రిప్పి భుజాలను, చేతులను, శరీరాన్నంతా సాగదీసి నెమ్మదిగా గాలిని బయటికి వదులుతూ ప్రక్క నుంచి చేతులను క్రిందికి దించి విశ్రమింపజేయండి. విశ్రమించండి. మనం పక్కలకు వంగుదాం. మళ్లీ నిటారుగా కూర్చోండి. మీ కుర్చీని ప్రక్కల నుంచి పట్టుకుని లోతుగా శ్వాస పీల్చండి. మీ కుడి చేతిని పైకెత్తి గాలిని బయటికి వదిలి ఎడంవైపుకు వంగి కొద్దిసేపు అలాగే ఉండి గాలిని లోనికి పీల్చుకుంటూ పైకి లేవండి. తర్వాత గాలిని వదలండి. అదేవిధంగా ఎడమ చేత్తో చేయండి. గాలిని బయటికి వదిలి కుడివైపుకు వంగి కొద్దిసేపు అలాగే ఉండి గాలిని లోనికి పీల్చుకుంటూ పైకి లేవండి. తరువాత గాలిని వదలండి. అలాగే మళ్ళీ చేయండి. గాలిని బాగా లోతుగా పీల్చండి. పూర్తిగా గాలిని బయటికి వదులుతూ పక్కకు వంగండి. పక్క భాగం పూర్తిగా సాగినట్లు అనుభూతి చెందండి. గాలిని పూర్తిగా లోనికి పీల్చుకుని నెమ్మదిగా బయటికి వదలండి. బాగా నవ్వుతూ బాగా గాలిని పీల్చుకోండి. గాలిని వదిలి పక్కకు వంగండి.
గాలిని పీల్చుతూ నెమ్మదిగా పైకి లేచి గాలిని బయటికి వదలండి. ఇంకోసారి శ్వాస తీసుకుని పూర్తిగా బయటికి వదలండి. మళ్ళీ గాలిని లోతుగా పీల్చుకుని బయటికి వదలండి. శ్వాస తీసుకుని నెమ్మదిగా బయటికి వదలండి. ఇంకోసారి గాలిని వదలండి. శ్వాస తీసుకుని పూర్తిగా బయటికి వదలండి. ఇప్పుడు విశ్రమించండి. మన వెన్నెముకను మెలిపెడదాం. అది ఎలా అంటే, నిటారుగా కూర్చోండి. కొంచెం ముందుకు జరగండి. మీ వీపు భాగాన్ని నిటారుగా ఉంచండి. మీ భుజాల స్థాయిలో మీ పాదాలను సమదూరంలో ఉంచండి. ఇప్పుడు మొదలు పెడదాం. మీ కుర్చీ వెనుక భాగాన్ని ఒక చేతితో పట్టుకోండి. ఇంకొక చేతితో పక్క భాగాన్ని పట్టుకుని గాలిని పూర్తిగా బయటకు వదలండి. మీ వీపు భాగాన్ని కుడివైపుకు తిప్పండి. గాలిని లోనికి పీలుస్తూ మామూలు స్థితికి రండి. ఇప్పుడు గాలిని బయటకు వదలండి. మీ కుర్చీ వెనుక భాగాన్ని ఒక చేతితో పట్టుకోండి. ఇంకొక చేతితో పక్క భాగాన్ని పట్టుకుని గాలిని పూర్తిగా బయటకు వదలండి. మీ వీపు భాగాన్ని ఎడమ వైపుకు తిప్పండి. గాలిని లోనికి పీలుస్తూ మామూలు స్థితికి రండి. మళ్ళీ గాలిని లోతుగా పీల్చుకుని బయటకు వదులుతూ మీ శరీరాన్ని కుడివైపుకు తిప్పండి. కుర్చీని పట్టుకుని గాలిని పీల్చుకుంటూ నెమ్మదిగా మామూలు స్థితికి రండి. గాలిని బయటకు వదిలి మీ కుర్చీ వెనుక వైపును పట్టుకుని మీ వెన్నెముకను పూర్తిగా ఎడమవైపుకు తిప్పి గాలి పీల్చుకుంటూ మామూలు స్థితికి రండి. మళ్ళీ లోతుగా గాలిని పీల్చుకుని బయటకు వదిలి మీ వెన్నెముకను కుడివైపుకు తిప్పండి. ఇప్పుడు వెన్నెముక వద్ద చక్కటి మెలితిప్పిన అనుభూతిని పొందండి. ఇదే విధంగా ఎడమ వైపుకు చేయండి. గాలిని వదలండి. అది మీ వెన్నెముకను, మీ వీపు భాగాన్ని శక్తివంతంగా చేస్తుంది. గాలిని పీలుస్తూ మామూలు స్థితికి వచ్చి విశ్రమించండి. ఇప్పుడు కపాలభాతి చేద్దాం. కపాలభాతి ఒక సాంకేతిక శ్వాస ప్రక్రియ. అది మీకు తక్షణ శక్తినిచ్చి చురుకుగా ఉంచుతుంది. మీ వీపును నిటారుగా ఉంచండి. మీరు అర్థం చేసుకోవటానికి వీలుగా మీ కుడి అరచేతిని పొట్టపై ఉంచండి. ఇప్పుడు లోతుగా గాలిని పీల్చుకోండి. ఇక్కడి నుంచి మనం శ్వాసను బయటికి వదలడంపైనే దృష్టిని నిలపాలి. ఇప్పుడు శ్వాసను బయటకు వదులుతాం, కానీ లోనికి పీల్చుకోము. సరే, ఒకసారి నేను ఏ విధంగా చేస్తానో గమనించండి. ఆ తర్వాత మనం కలిసి చేద్దాం. అర్థమైందా? కాబట్టి మనం ఏం చేస్తాం? మనం శ్వాసను పీల్చుకుని తర్వాత బయటికి వదులుతూ ఉంటాం. మనం శ్వాస పీల్చుకోవటంపై దృష్టిని కేంద్రీకరించాం, అది ఆగిపోతుంది. సరే, శ్వాసను 20 నుంచి 30 సార్లు బయటకు వదిలి విశ్రాంతి తీసుకోండి. తర్వాత మామూలుగా శ్వాస పీల్చుకుని వదలండి. మళ్ళీ మనం శ్వాసను లోతుగా తీసుకుని బయటకు వదులుతూ ఉండండి. విశ్రాంతి తీసుకుని మామూలుగా శ్వాసించండి.
విశ్రాంతి తీసుకుని మామూలుగా శ్వాసించండి. మీరు నిజంగా సేద తీరాలంటే మీరు హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్ లేదా నిర్మలీకరణ చేసుకోవచ్చు. అది మిమ్మల్ని విశ్రాంతిగా, చురుకుగా, ఉత్సాహంగా ఉంచుతుంది. ధన్యవాదాలు. ఈ హార్ట్ఫుల్నెస్ చైర్ యోగాసనాల్ని సాధన చేసిన తర్వాత మన అందరికీ కూడా ఎంతో తాజాగా, ఉత్తేజపూరితంగా అనిపిస్తోంది కదా. ఇక ఇప్పుడు మనం హార్ట్ఫుల్నెస్ ధ్యానం చేద్దాం. ఇది చాలా సులభం. నెమ్మదిగా కళ్ళు మూసుకుని మీ హృదయంపై దృష్టి నిలిపి అక్కడ దివ్యప్రకాశం యొక్క మూలం ఉంది అనే భావనలో రిలాక్స్ అవ్వండి. ఇక మొదలు పెడదామా? సుఖంగా కూర్చోండి. నెమ్మదిగా, చాలా సున్నితంగా కళ్ళు మూసుకోండి. కాలి వేళ్ల నుంచి ప్రారంభిద్దాం. కాలి వేళ్లను కొద్దిగా కదపండి. మీ కాలి వేళ్ళు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నట్లు అనుభూతి చెందండి. భూమాత నుంచి స్వస్థత చేకూర్చే శక్తి మీ కాలి వేళ్లలోకి, పాదం మడమల్లోకి పైకి కదులుతున్నట్లుగా అనుభూతి చెందండి. ఆ తర్వాత మోకాళ్ల వరకు కదులుతూ కాళ్లను స్థిమితపరుస్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఈ శక్తి పైకి కదులుతూ మీ తొడలను స్థిమితపరుస్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఇప్పుడు మీ నడుము, శరీరం కింది భాగం, నడుం కట్టు బాగా రిలాక్స్ అవుతున్నట్లుగా అనుభూతి చెందండి. మీ వీపు భాగాన్ని సుఖంగా ఉండనివ్వండి. వెన్నెముక చివరి ఎముక నుంచి పై వరకు మీ వీపంతా హాయిగా, సుఖంగా ఉందని భావించండి. మీ ఛాతీని, భుజాలను స్థిమితంగా ఉంచండి. మీ భుజాల్లో ఏదైనా ఒత్తిడి ఉంటే అది కరిగిపోతున్నట్లుగా అనుభూతి చెందండి. మీ చేతుల పైభాగాలు, ముంజేతులు, మణికట్టు మొత్తం చేతివేళ్ల వరకు హాయిగా ఉన్నట్లు అనుభూతి చెందండి. మీ మెడ కండరాలను ప్రశాంతంగా ఉంచండి. ఇప్పుడు నెమ్మదిగా మీ దృష్టిని ముఖంపైకి సారించండి. మీ దవడలు, నోరు, ముక్కు, కళ్ళు, చెవులు, ముఖ కండరాలు, నుదురు, ఇలా మీ తల పైభాగం వరకు ప్రసరించి ఆ భాగాలన్నింటికీ ప్రశాంతతనిస్తున్నట్లు అనుభూతి చెందండి. మీ శరీరం మొత్తం ఎంత ప్రశాంతంగా ఉందో గమనించండి. ఆపాదమస్తకం మీ వ్యవస్థనంతా ఒక్కసారి స్కాన్ చేసినట్లు గమనించండి. ఇంకా ఏదైనా శరీర భాగంలో ఒత్తిడి లేదా నొప్పి ఉందనిపిస్తే భూమాత నుంచి వచ్చే స్వస్థత చేకూర్చే శక్తితో ఆ ప్రాంతం అంతా కూడా మరికొంతసేపు మునిగిపోయి ఉన్నట్లు భావించండి. మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మీ దృష్టిని మెల్లగా హృదయం వైపు మళ్లించండి. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోండి. మీ హృదయంలో ఉన్న వెలుగులోనూ, ప్రేమలోనూ మునిగిపోయినట్లుగా అనుభూతి చెందండి. ఇప్పుడు మనమంతా కలిసి ధ్యానం చేద్దాం.
ఇప్పటికే ఒక దివ్యజ్యోతి యొక్క మూలం మీ హృదయాన్నంతటినీ వెలుగుతో నింపుతున్నట్లుగా, అది మిమ్మల్ని తన వైపు ఆకర్షిస్తున్నట్లుగా భావించండి. ఆ అనుభూతిలో సున్నితంగా లీనమైపోతూ ఉండండి. మీ మనసు ఇతర విషయాల వైపు వెళుతూ ఉంటే, ఆ విషయాలతో పోట్లాడకండి. లేదా వాటి పట్ల మీ మనస్సును కూడా మళ్లించకండి. వాటిని అలాగే ఉండనివ్వండి. సున్నితంగా మీరు మీ హృదయంలోని దివ్య తేజస్సుపై ధ్యానం చేస్తున్నారని గుర్తు చేసుకోండి. హృదయపు లోలోతుల్లోకి అలాగే అంతర్ముఖులై ధ్యానం ముగిసిందని వినే వరకు అలాగే లీనమై ఉండండి. ఎప్పుడైతే దట్స్ ఆల్ అని మీరు వింటారో అప్పుడు ధ్యానం ముగిసిందని అర్థం.
దట్స్ ఆల్. ఇప్పుడు ఒకసారి ఆత్మావలోకనం చేసుకుని ధ్యానం యొక్క అనుభూతిని మన దగ్గర ఉన్న నోట్ పుస్తకాల్లో రాసుకోండి. విద్యార్థులందరికీ ఒక విజ్ఞప్తి: ధ్యాన అనుభూతిని పరిశీలించి నోట్బుక్లో రాసుకోవటం అనే అలవాటు పెంపొందించుకుంటే అది ధ్యానాన్ని సరిగ్గా అర్థం చేసుకోవటానికి, ధ్యాన అనుభూతిని అభివృద్ధి చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. చదవవలసిన అంశాలు మనం ఇంతకుముందు ఉపయోగించిన వెబ్ పేజీలోనే పొందుపరచబడ్డాయి. మీ ఫోన్ లేదా ల్యాప్టాప్ ద్వారా hfn.link/dd లింక్ను ఉపయోగించి వెబ్ పేజీలోకి వెళ్ళవచ్చు. ఇది మిమ్మల్ని విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన హెల్ప్ వెబ్ పేజీకి తీసుకెళ్తుంది. ఆ వెబ్ పేజీలో సెషన్ 10లోని రీడింగ్ మెటీరియల్ బటన్ నొక్కితే మీకు అవసరమైన రీడింగ్ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాబోయే వారంలో మనం చేయవలసిన పనులేమిటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ క్రింద చెప్పబోయే అంశాల్ని వారమంతా సాధన చేయండి. మీ దినచర్యని హార్ట్ఫుల్నెస్, రిలాక్సేషన్ మరియు ధ్యానంతో ప్రారంభించండి. యోగా యొక్క నిజమైన అనుభూతి ధ్యానం చేస్తున్నప్పుడే సంభవిస్తుందని అర్థం చేసుకుందాం. ఈ క్రింది హార్ట్ఫుల్నెస్ చైర్ యోగాసనాల్ని నేర్చుకుని సాధన చేసి వాటిలో నైపుణ్యం సంపాదించండి. అవేంటంటే: యౌగిక శ్వాసక్రియ, వెన్నెముకను సాగతీయటం, ప్రక్కకు వంగటం, వెన్నెముకను బెలి తిప్పటం, అలాగే కపాల భాతి. ప్రియమైన విద్యార్థులారా, శారీరక విశ్రాంతికి, మానసిక ఉత్తేజానికి ప్రతిరోజు హార్ట్ఫుల్నెస్ చైర్ యోగాసనాల్ని సాధన చేయండి. ఇవాల్టి ఆన్లైన్ హెల్ప్ సెషన్ని ఇంతటితో ముగిస్తున్నాం. వచ్చే వారం ఇదే సమయానికి మళ్ళీ కలుసుకునే వరకు క్షేమంగా ఉండండి. మీతో మీరు అనుసంధానమై ఉండండి. అందరికీ ధన్యవాదాలు.